నెల రోజుల వ్యవధిలో పట్టినే వరంగల్ జిల్లాలో 2 భారీ బహిరంగ సభలు జరగనున్నాయి. ఒకటి అధికార పార్టీ చెందిగా అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి చెందిందిగా, రెండవది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించింది. ఈ నెల 16న స్టేషన్ గన్పూర్లో నియోజకవర్గానికి సంబంధించి 800 కోట్లతో 14 శాఖలకు సంబంధించిన 24 అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. శంకుస్థాపన అనంతరం శివునిపల్లి శివారులో సభను నిర్వహించినారు. బీఆర్ఎస్లో గెలిచి గత ఏడాది కాంగ్రెస్లో చేరిన సీనియర్ నేత కడియం శ్రీహరి ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏర్పాట్లు చేస్తున్నారు. నియోజకవర్గంలో ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న 100 పడకల ఆసుపత్రి, రెవెన్యూ డివిజన్ల సమీకృత భవనం, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, డిగ్రీ కాలేజ్ నిర్మాణంతో పాటు పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. రాష్ట్ర మంత్రివర్గం అంతా ఆ రోజు సభలో పాల్గొనేలా కడియేసి పావులు కదులుతున్నారు. ఈ సభ దాదాపుగా 30 ఎకరాల్లో నిర్వహించడానికి 50,000 మంది హాజరయ్యేలా పార్టీ శ్రేణులు జన సమీకరణ చేస్తున్నాయి. సభను విజయవంతం చేసేలా ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రులు కొండా సురేఖ, సీతక్కలతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కడియం సంప్రదింపులు జరుగుతున్నారు. ఇంకొకటి వచ్చేసి ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రజతోత్సవానికి ఓరుగల్లు వేదిక అయింది. ఏప్రిల్ 27న నిర్వహించే భారీ బహిరంగ సభ నిర్వహణ బాధ్యతను మాజీ మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి చూస్తున్నారు. వారు సోమవారం నగరానికి వచ్చి సభ నిర్వహణకు అనువైన 2 ప్రాంతాలను పరిశీలించారు. సభను లక్షల మందితో నిర్వహించేలా ప్రణాళికలు రచిస్తున్నారు. అధికారం కోల్పోయిన తర్వాత అతిపెద్ద సభ ఇదేనని ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలో విజయవంతం చేసే బాధ్యతను పార్టీ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల నుంచి ప్రజలను తరలించేలా రూట్ మ్యాప్లు సిద్ధం చేస్తున్నారు. సభ ప్రారంభం నాటికి స్థానిక ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో స్పష్టత వస్తుందని, దాన్ని బట్టి ఇక్కడ నుంచే విజయ ప్రయాణం మొదలుపెట్టాలని పార్టీ భావిస్తుంది. ఈ నెలాఖరులో ఓరుగల్లులోని రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలతో మాజీ మంత్రి కేటీఆర్ సమావేశం నిర్వహిస్తారని పార్టీ వర్గాల సమాచారం. సో ఈ నెల 16న కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ ఉండబోతుంది. ఇక్కడ అంటే అది గన్పూర్లో. నెక్స్ట్ వచ్చేసి ఏప్రిల్ 27th వచ్చేసి బీఆర్ఎస్ పార్టీ కూడా ఉండబోతుంది. చూద్దాం స్థానిక సంస్థలు అది ఎప్పుడు ఏప్రిల్లో స్థానిక సంస్థలు ఎప్పుడు అనేది ఒక అంచనాకు వస్తారని సమాచారం.